నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 15 రోజుల పాటు అసెంబ్లీలో చర్చలు జరిపినట్టు సీఎం చంద్రబాబు వెల్లడి. గత పాలకుల విధ్వంసం నుంచి ఏపీ పునర్నిర్మాణం జరుగుతుందని ఉద్ఘాటన. వైసీపీ హయాంలో పోలీసులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఉండేదన్న హోంమంత్రి అనిత. పోలీసులకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని వ్యాఖ్య. చంద్రబాబు తన బినామీలు అనుచరులకు 99 పైసలకే భూములు కట్టబెడుతున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ బరుదు కళ్యాణి. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం. గడిచిన 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలాగా అర్థవంతమైన చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రత్యర్థి పార్టీ సభకు గైర్హాజరై ప్రజా సమస్యలను గాలి కుదిలేసినప్పటికీ తాము మాత్రం ప్రజల ఆకాంక్షలే అజెండాగా ముందుకు సాగామని తెలియజేశారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. రాష్ట్ర విభజన కష్టాలకు తోడు గత పాలకుల విధ్వంస పాలన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఇప్పుడు ఇటుక పేర్చి పునర్నిర్మాణం చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఇక్కడ మాట్లాడేది 4 గోడల మధ్య కాదు, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజల భవిష్యత్తు గురించి మనం చర్చిస్తున్నాం. ఈ రోజు మనం తీసుకునే నిర్ణయం భావితరాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందుకే అనేక నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే దిశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా ఆనాటి పాలకులు గాని ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. అలాంటి సమస్యల పరిష్కారానికి నేను ఎప్పుడు చెప్తాను, ఇక్కడేదో మనం అపోజిషన్ పార్టీ దృష్టిలో పెట్టుకొని పనిచేయొద్దండి. 5 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు జవాబుదారితనంగా అసెంబ్లీ ఎప్పుడు ఉండాలనేది మనందరి ఆకాంక్షగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశంలో ప్రభుత్వం చేసింది చెప్పాం, చేయబోయేది కూడా వివరించాం, పారదర్శకత పాటించడం కోసం ముందుకు పోతున్నాం. ఇది మాట్లాడే ముందు అధ్యక్ష నేను ఒక విషయం చెప్పాలి. పదే మనం గుర్తు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత. 2014లో విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు దీనివల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ఆదాయం వచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళడం, రాజధాని లేని రాష్ట్రంగా ఇక్కడి నుంచి ప్రారంభించడం, 5 సంవత్సరాలు ఆ రోజు కూడా దిశ ఏదైతే ఈ సభ ఉందో 1 సంవత్సరం లోపల ఈ సభను కట్టాం. ఈ బిల్డింగ్లని కంప్లీట్ చేసి ఆ రోజు కూడా చాలామంది ఎన్నో విమర్శలు చేశారు. అయితే 1924 వచ్చిన ప్రభుత్వం మళ్ళీ నిలదొక్కునే సమయంలో విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం మామూలుగా దిశ అయితే అనేక సందర్భాల్లో ఎక్కువండే సభలే కాకుండా ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఆలోచించిన తర్వాత నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన అధినేత ఒకటే ఆలోచించాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదని మొట్టమొదటిసారిగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ కూడా పూర్తిగా సహకరించారు. అందుకే ముగ్గురం కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ దిశ నేను చాలా ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల్లో కూడా కొత్త సభ్యులు వచ్చారు. అదే సమయంలో ఎన్నికల ముందు నేను కూడా ఇంత అనుభవం ఉన్నప్పటికీ యంగ్స్టర్స్ తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు పోరాటానికి కారకులైన కొంతమందిని కూడా, కొత్త వాళ్ళైనా కూడా అంతవరకు పార్టీతో సంబంధం లేకపోయినా న్యూట్రల్ వ్యక్తులు కూడా సీట్లు ఇచ్చి గెలిపించాం. మేము ముగ్గురం తీసుకున్న ఆ నిర్ణయం మీరు చూస్తే అధ్యక్ష, నా ఎన్నోసార్లు ఎన్నికలు మీరు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉన్నారు అధ్యక్ష, మీకు ఒక ఐడియా ఉంది, ఫౌండర్ మెంబర్ మీరు. ఇన్ని ఎన్నికలు జరిగాయి కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిపించారంటే అది నా మీద, పవన్ కళ్యాణ్ గారి పైన, బీజేపీ పైన విశ్వాసం అధ్యక్ష నరేంద్ర మోడీ గారి పైన ఆ నమ్మకమే ముందు నడిపించింది. అయితే అధ్యక్ష ఈ 20 నెలలు మీరు చూశారు, అటు కేంద్రంలో ఉండే ప్రభుత్వం కానీ
ఇటు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వంగా 2 ఎన్డీఏ ప్రభుత్వాలు సఖ్యతతో పనిచేస్తున్నాం. ఆ రోజు కానీ బీజేపీ కేంద్రంలో ఉండి ఈరోజు ఎన్డీఏ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సందర్భంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను 4వ సారి ముఖ్యమంత్రి. నా జీవితంలో ఇలాంటి వారసత్వమైన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ రాలేదు. మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు ఎంతోమంది అన్నారు నాతో, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, నేను ముఖ్యమంత్రి కావడమే కాదు, మేము ముగ్గురం కలిసి ఒక బాధ్యత తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత మా భుజస్కంధాలపైన పెట్టుకొని పోరాడతాం, న్యాయం చేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పాను. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ప్రతిపక్షం, నేను అపోజిషన్ అని చెప్పడం లేదు. నిన్నటి వరకు అధికారం ఉన్నారు, 11 సీట్లు గెలిపించారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కి రావాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు, అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస, ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. 1వ తేదీనే పోలీసులకు జీతాలిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. పోలీసుల సంక్షేమంపై అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ పోలీసులకు బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు అన్ని సమకూరుస్తున్నామని అన్నారు. పోలీసుల సంక్షేమంపై ఆలోచించింది కూటమి ప్రభుత్వమేనని చెప్పారు. రాజకీయ కక్షలు అనే పదం ఎవరికి సరిపోతుందో ప్రతి ఒక్కరికి తెలుసని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆమె విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో పోలీసులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఉండేదని అన్నారు. పోలీసులకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని అన్నారు. కోర్టు కేసులు క్లియర్ చేసిన తర్వాతనే రిక్రూట్మెంట్ చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. డిపార్ట్మెంట్ కి సంబంధించి వెల్ఫేర్ గురించి కూడా ఆలోచించింది కూడా మెయిన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష. ఇంతకు ముందు పోలీస్ జీతాలు కూడా 1వ తారీఖున వస్తాయా రావా అనుకున్న పొజిషన్ నుంచి ఈ రోజు నెలలో 1వ తారీఖు కల్లా ప్రతి ఒక్కరి అకౌంట్లోని కూడా జీతాలు పడుతున్నాయా లేదా, మీ వెనక బయట నుంచి పోలీసులు ఎవరిని అడిగినా కూడా ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష ఇందాక అన్నారు పిల్లల్ని చదివించుకోవాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలని. నేను ఒక సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నేను అపోజిషన్లో ఉండేటప్పుడు నా ఊర్లో పనిచేస్తున్న ఒక సీఐ నా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏమయ్యా అంటే, పిల్ల చదువుకు వచ్చింది, మేము లోన్ పెట్టుకుంటే 2 నెలలు అయిందమ్మా, మా సొమ్ము మాకు ఇవ్వడానికి లోన్ కూడా శాంక్షన్ చేయట్లేదు అని. అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అని మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ బాకీలు లేకుండా క్లియర్ చేసుకుంటూ, దఫదఫాలుగా క్లియర్ చేసుకుంటూ, డిపార్ట్మెంట్ చేత ఎంత పని చేయించుకున్నామో డిపార్ట్మెంట్ వెల్ఫేర్ని కూడా అదే రకంగా సైమల్టేనియస్గా తీసుకెళ్లే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. డిపార్ట్మెంట్ మీద ఈ రోజు కన్సర్న్ చూపిస్తున్నారు. ఇంకోటి అధ్యక్ష, రాజకీయ కక్షతో అనే పదం ఉపయోగించారు. ఆ పదాలు మీకు బాగా సూటబుల్ అవుతాయి. ఎందుకంటే చాలా మందిని కేవలం అండి ఈ సందర్భంగా నేను చెప్పాలి అధ్యక్ష, ప్రజల్ని కూడా ఎలా తప్పుదో పట్టించారంటే 14-19 టైంలో డిఎస్పీస్ ప్రమోషన్ వస్తే ప్రతి ఒక్క డిఎస్పీని ఒకే సామాజిక వర్గానికి చెందిన అందరినీ కూడా ఒకేలా డిఎస్పీని ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేసేసారని ఆ రోజు బురద జల్లిన పరిస్థితి అధ్యక్ష. అంటే నేనేమంటానంటే, పోలీస్కి కులం ఏంటి, పోలీస్కి మతం ఏంటి, పోలీస్కి రాజకీయం ఏంటి అధ్యక్ష? పోలీస్ చొక్కా వేసుకున్న రోజే అతను ప్రజలకి సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలనే నిబంధనతో హోంగార్డ్ దగ్గర నుంచి ఐపీఎస్ స్థాయి వరకు కూడా వస్తారు అక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ రాజకీయం పిచ్చి, నా రాజకీయం పిచ్చి తీసుకొచ్చి రాజకీయాలకి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష, ఒకనొక సందర్భంలో ఉద్యోగస్తులకి సంబంధించి మాకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీలు కానీ వాటికి సంబంధించిన ఏదైతే బకాయిలు ఉన్నాయో ఇవ్వట్లేదని ఒక కానిస్టేబుల్ రోడ్డు మీదకి వస్తే, ఆ కానిస్టేబుల్ ఉద్యోగం పోతే మళ్ళీ మెయిన్గా ఉద్యోగం తీసేస్తే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందుకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చి ఈరోజు అతను మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నాడు అధ్యక్ష. అది మా కమిట్మెంట్. లాస్ట్ గవర్నమెంట్లో రాజకీయ కక్షతో ఉద్యోగాలు తీసిన చాలా మంది కానిస్టేబుల్ ఫైళ్లు ఈ రోజు నా టేబుల్ మీద ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తిరిగి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇందాకే అన్నారు ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడం ఎంతో కష్టమని. ఆ గవర్నమెంట్లో వీళ్ళు కోట్లు అవినీతులు చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో 200కి 300కి కూడా లేనిపోని అపనిందలు వాళ్ళ మీద వేసి ఉద్యోగాలు తొలగించిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. దయచేసి నేను ఏమంటానంటే, రాజకీయాలు ఉంటే మీరు నేను కొట్టుకుందాం, లేదంటే మీరు నేను మాట్లాడుకుందాం, అంతే తప్పించి రాజకీయాలు తీసుకొచ్చి పోలీసుల మీదకి నెట్టి పోలీసులను కూడా దానికి అనుగుణంగా మార్చే పరిస్థితులు కూడా తీసుకురాకూడదని చెప్తున్నాను. లాస్ట్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చాము అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చారు ఎంతమందికి అంటే 6,000 మంది కానిస్టేబుల్ ఇచ్చేస్తున్నాం, నోటిఫికేషన్ ఇచ్చేసామని చెప్పి ఏదో అంటారు కదా, పెద్ద బాజా భజంత్రీలు కూడా చేశారు. ఆఖరికి
కోర్టులో కేసు వస్తే కోర్టులో కేసు ఎలా తీసుకోవాలో కూడా తెలియదు, ఎలా దాన్ని పరిష్కరించుకోవాలో తెలియదు. దానికి 3 సంవత్సరాలు పట్టింది. మేము వచ్చిన 20 నెలల్లో 18 నెలల్లో కోర్టు కేసులని క్లియర్ చేసి రిక్రూట్మెంట్ ఇచ్చి ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రాంలకు ఇవ్వడమే కాకుండా 4,000 రూపాయలు ఉన్న స్టైఫండ్ని 12,000 రూపాయలు చేసిన ఘనత కూడా మా ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష. దీనికి ఈరోజు ఇన్ని మేము చేస్తా ఉంటే తిరిగి వీళ్ళు మాట్లాడే ప్రక్రియ ఒకటేంటంటే ఒకటి మాత్రం చెప్పాలి అధ్యక్ష, పోస్టింగ్ల గురించి వెయిట్ చేసేవాళ్ళు. అలాంటి చెప్పాలంటే నా దగ్గర ఇంత లిస్ట్ ఉంది. మీరు ఏ పోస్టింగ్ల గురించి ఎంతమందిని ఎన్ని రోజులు వెయిటింగ్ పెట్టారో లిస్టు కావాలంటే చంద్రశేఖర్ రెడ్డి గారికి స్వయంగా నేనే తీసుకెళ్ళిస్తా. మీరు ఇప్పుడు టాలీ చేసుకోండి. మేము అలాంటి పరిస్థితిలో వచ్చామని ఎవరైనా చూపించండి, మేము మాట్లాడతాం. దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేశాం. హోంగార్డ్ దగ్గర నుంచి ఐపీఎస్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజలకి సేవ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఉన్నారు. ప్రజల భద్రతే మా బాధ్యత అనే రీతిలో మా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. వాళ్ళకి కావలసిన ప్రతి ఏదైతే అందాలో గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, వాటి రెగ్యులరైజేషన్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారికి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు తన బినామీలు అనుచరులకు 99 పైసలకు భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. సుమారు 5,000 కోట్ల విలువైన భూములను తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. పేదలు చిన్న గుడిసెలు వేసుకున్నా, బడ్డీ కొట్లు పెట్టుకున్నా ప్రొక్లైన్లతో కూర్చివేస్తున్న ప్రభుత్వం పెద్దలు చేసిన భూ కబ్జాల విషయంలో మాత్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఇప్పటికి 3 బడ్జెట్లు పూర్తయినా కూడా ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 3వ బడ్జెట్ ద్వారా ఈరోజు రైతులను మోసం చేశారు, మహిళలు మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, ఉద్యోగులు మోసం చేయడం జరిగింది, విద్యార్థుల్ని మోసం చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలను కూడా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా అన్నదాతల సంగతి, రైతాంగం సంగతి తీసుకుంటే ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా రైతులు నిజంగా తీవ్రమైన నిరాశకు గురయ్యారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం నిజంగా దిక్కు తోచని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉండేదంటే ఎంఎస్ స్వామినాథన్ తాలూకా సిఫార్సుల్ని అమలు చేసిన రైతు పక్షపాత ప్రభుత్వంగా జగనన్న పాలన ఉంటే ఈరోజు కనీసం ఎంఎస్పీ ధర కూడా లేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఈరోజు రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ కూటమి పాలన సాగుతూ ఉండే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో అన్నం పెట్టే అన్నదాతలకు అన్నం దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వివిధ కారణాలతో రోజుకి 8 మంది రైతులు, రైతు కూలీలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొని ఉంది. ఎంత దారుణమైన పరిస్థితులు! అసలు ఈ 20 నెలల పాలన గురించి రైతులకి ఏం చేశారు అని ఆలోచిస్తే రైతులకేమో అన్నదాతల ఆత్మహత్యలు, అలాగే రైతు కూలీల బలవన్మరణాలు, కౌలు రైతుల ఆర్తనాదాలు, గిట్టుబాటు ధరలు లేక ఆకలి కేకలు, యూరియా బస్తా కూడా దొరకకుండా వేతలు పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ప్రకృతి విపత్తుల కంటే ప్రభుత్వ విపత్తుల వల్లనే రైతులు ఎక్కువగా ఈరోజు నష్టపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన స్వర్ణయుగంలా ఉంటే ఈరోజు ఈ కూటమి పాలన కర్మయుగంగా ఉండే పరిస్థితి. రైతులకి ఎలాగూ వీళ్ళు ఆదుకోవట్లేదు, అండగా ఉండట్లేదు. ఈ నష్టాలు వచ్చి ప్రభుత్వం ఆదుకోకపోవడం వలన రైతులు చనిపోతే వాళ్ళకి కనీసం పరిహారం కూడా ఇవ్వని పరిస్థితిలో ఈ కూటమి పాలన ఉంది. అవుతూ ఉన్నప్పుడు కూడా ఇంకా ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అనుకుంటా ఉంది ప్రతిపక్షంలోనే ఉన్నామనే భావంతోనే మాట్లాడుతున్నటువంటి మాటలు గతం గతం గతం. ఇది తప్ప ఈ 2 సంవత్సరాల 2 బడ్జెట్లు 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ఏం చేయబోతా ఉన్నాం, దేనికి ఎంత కేటాయింపులు జరుగుతూ ఉన్నాయన్న దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితులు కనిపించినటువంటి పరిస్థితులు ఓ పక్క ఉన్నాయి. అభిమానించే భక్తులందరూ కూడా ఆశగా ప్రభుత్వం వైపు చూశారు, శాసన మండలి వైపు చూశారు, శాసనసభ వైపు చూశారు. శాసనసభలో అయితే ప్రభుత్వమే ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్ ప్రకారం ఎవరెవరు ఏం మాట్లాడాలో డిసైడ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద పోసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. శాసన మండలిలో తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు దానిపైన చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 రోజుల పాటు వాయిదా తీర్మానాలు ఇచ్చి 6 రోజులు మండలిని స్తంభింపజేస్తే చివరికి ఒప్పుకొని పారిపోయినటువంటి పరిస్థితులు. ఆ పారిపోయినటువంటి పరిస్థితుల్లో మరలా తిరిగి మేము
ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే పర్మిషన్ ఇచ్చి మా సభ్యులు ఏ మాట మాట్లాడినా కూడా సాక్ష్యాధారాలతో సహా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సభలో పెట్టినటువంటి పరిస్థితులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.